సరోజా, నీ దగ్గర నిజం ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి కదా? ఇంకా నమ్మకం కలగకపోతే చెప్పు, బీరువాలో ఉన్న డబ్బా అంతా తెచ్చి నీ ముందు పోసేస్తాను. తుబాయి నుంచి ఉన్నట్టుండి ఊడిపడ్డావు కదే, ఎవరికైనా అనుమానంగానే ఉంటది. ఆ డబ్బు ఏదో తెచ్చి చూపించేయి, అప్పుడు ఆడికే నమ్మకం వచ్చింది. అలాగే, ఇప్పుడే తెస్తానుండు. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నువ్వు వాణ్ణే నమ్ముతున్నావు. నీ మీద అంత ప్రేమ కారిపోయేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండేవాడే. ఈ రోజు రాకపోతే నిన్ను వాడితో ఎప్పటికీ పంపించనని చెప్పినా రాలేదంటే అర్థమేంటి? నువ్వు వాడికి అక్కర్లేదని. అన్ని మాటలు ఎందుకు లేక అంత మొత్తం? ఇప్పుడు నేను మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను, ఎక్కడ నడుకు అనుకుంటాను. చూడు బస్కు, చూడు. అచ్చిపోయి ఎన్ని డబ్బు కట్టలో నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. పోరా పిచ్చదవా, ఇవన్నీ నిజమైన డబ్బులు అనుకున్నావా? నీకు డబ్బా సెట్టమని మీ అత్తగారు పంపించిన దొంగ నోట్లకు కట్టరా. చూడు భాస్కరు, చూడు. అచ్చి బాబోయ్, ఇంత డబ్బే! ఇది శాంపిల్ రా నాయనా, లోపల దీనికి 100 రెట్లున్నాయి. నిజమా సరోజా? అది కూడా తెచ్చి నీ ముందేయమంటావేటి? వద్దు, అసలు ఈ పుల్ రజ్ కోడిగడ్ కళ్ళు అంత మంచి కావు. అమ్మ ఎదవా, ఇంకా వేయలేదేంటా అనుకున్నా, వేసేసాడు. చూడు భాస్కరు, నువ్వే నా మొగుడువని ఫిక్సింగ్ అయిపో. మళ్ళీ నీ పెళ్ళం ఫోన్ చేసిందనో, నీ సెల్లి ఫోన్ చేసిందనో లొంగిపోయి ఇంటికెళ్ళిపోయావనుకో, నా దగ్గరున్న డబ్బంతా నా సీటు మీద పేర్చుకొని ఆ డబ్బుల్లోనే కాలి చచ్చిపోతాను. అంత మాడేందుకే సరోజా? అయితే ఫోన్ తీసి నేను రానని చెప్పు. ఏట్రా, రాను అని చెప్పడానికి భయంగా ఉందా? నాకు భయమేటే. హలో సిటే. రే అనియా, ఎక్కడ నవ్వురా? నీకోసం మాత్రం ఇక్కడ ఎదురు చూస్తున్నావా? నా కోసం ఎందుకు ఎదురు చూడటం? నేను నా ఇంట్లో చేసిన అనుమానం సరిపోలేదా? నేను ఆ కొంపకి రావట్లేదు, ఇక నా గురించి మర్చిపోండి. అనియా, ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున్నే తాగవేటి? అవునే, తాగానే. అయితే ఏంటి? నీ అత్త సొమ్ముతో కానీ తాగానా, లేకపోతే నీ సొమ్ముతో తాగానా? నా వద్దులే, దాని పేరేంటని కూడా మీ కరాలు లేదు. ఉంటానా? బాయ్. హలో అనియా, అనియా శిష్యే యాతో నాసా. నా బంగారు భాస్కరు.
పాపం చిట్టెమ్మకి నోట మాట లేదనుకుంటా. అంతేలే, ఆ సరోజ ఇచ్చిన స్ట్రోక్ కి దీనికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఏంటి చిట్టమ్మ గారు, మీ అన్నయ్య గారు చి పో, ఇక జీవితంలో నాకు ఫోన్ చెయ్యకు అన్నాడా? అత్త అది కాదు. ఏమని చిట్టమ్మా, భాస్కర్ బాబు ఏమన్నాడు? అంటానికి ఏముంటది, మన కాకినాడలో పేరు మోసిన రికార్డింగ్ డాన్సర్ ఉంది కదా, అదే ఆ సరోజ. దాని కొంగట్టుకుని దాని కొంపకపోయాడు. ఏడిగుండా అని వనిది మా అన్నయ్య రికార్డింగ్ డాన్స్ సరోజ ఇంటికెళ్ళాడా? సరోజా దానింటికి ఎందుకెళ్ళాడు? ఇంకా అర్థం కాలేదా నీలు? వాడికి నీ మీద మోజు తీరిపోయిందే, అందుకే నిన్ను కాదనుకొని ఆ రికార్డింగ్ డాన్స్ దాంతో పోయుంటాడు. నాకు తెలిసి ఇంక జీవితంలో వాడిక్కడికి రాడు. లేదు, భాస్కర్ ఎప్పుడు అలా చేయడు. నేను మావయ్య మాటలు నమ్మను. నా మాటలు నమ్మకపోతే మీరంతా దాని కొంపకు పోయి చూసుకోండి. అప్పటికైనా నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది. బావా దానింటికి వెళ్దాం, పద బావా. పద తమ్ముడు. అమ్మా నువ్వు కూడా రావే. అలాగే వస్తాను. అక్కడ గనక ఆ భాస్కర్ ఉండాలి, ఈ రోజుతో తాడో పేడో తేల్చేస్తాను. పదండి. తాగు. చాలు చాలు సరోజా, తాగు భాస్కర్. చాలా సరే, ఇంకా మళ్ళీ ఎక్కువైపోద్ది. మావయ్య నిజం చెప్పు మావయ్య, నిజంగా భాస్కర్ ఆ సరోజ వెనకాల వెళ్ళాడా? అయ్యో నీలాంబరి, నేను నీకు అబద్ధం చెప్తానా? కావాలంటే ఈ వీడియో చూడు. దయ్యం మొహంది, భూతం మొహంది. ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుంటే దానికి నా మొగుడే దొరికాడా? నా చేతికి దొరికిందో కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తాను. అసలు ఆ సరోజ మా అన్నయ్యకి ఎలా పరిచయం అయింది? పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసాడు కాదు, అలాంటాడు దాన్ని వెనకాల ఎలా పడ్డాడు ఏంటో. బ్యాడ్ టైం చిట్టమ్మా. ఒక ఆడది తలుచుకుంటే ఎంత పెద్ద మగాడినైనా ట్రాప్ చేయగలదనడానికి ఇదే ఉదాహరణ. సరిపోయింది. మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవాల్సిన పనే ఉంది. మీ దృష్టిలో వాడు మంచివాడు, మహానుభావుడేమో కాని నా దృష్టిలో మాత్రం పరమ యదవ. కాదమ్మత్త, అసలు ఆడ ఎందుకెళ్ళాడో ఏ పని మీద వెళ్ళాడో తెలియకుండా అలా అని తిట్టడం కరెక్ట్ కాదత్తా. సరోజ ఇంటికి ఎందుకెళ్ళాడమ్మా? పూజలు, వ్రతాలు, హోమాలు చేయడానికా? అలా అని నువ్వు చెప్తే మేము నమ్మేయాలా? వీడియో చూసాక కూడా అలా మాట్లాడడానికి నీకు మనసెలా వచ్చింది చిట్టి? సరోజా ఇప్పటికే ఎక్కువైంది. భాస్కర్ నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి? 4 పెగ్గులకే ఎక్కువైపడేవేంటి? ఇంకో పెగ్గే భాస్కరో. వచ్చే తాగరా నాయనా, నువ్వు తాగడమే మాకు కావాలి. నువ్వు ఎంత తాగితే మాకంత లాభం. పట్టుకోరా ఇన్ని. భాస్కరు తాగరా. పట్టు భాస్కరు. వచ్చే చెప్పారా? సరోజా ఈడికి ఫుల్లుగా ఎక్కేసింది. నాకు తెలిసి
కాంతమూలిపాడికి వచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఏమాత్రం భయపడకుండా వాళ్ళ ముందు తొడకొట్టేసేయి. మిగతాది నేను చూసుకుంటాను. ఈ 2 గోదావరి జిల్లాల్లో ఫేమస్ రికార్డింగ్ డాన్సర్గా రాటు తెలియని మగాళ్ళనే ఎంతో మందిని చూశాను. ఈ ఇళ్ళంతా ఉఫ్ఫ నూతే ఎళ్ళి గోదావరి అవతల పడతారు. నువ్వు అనుకున్నట్టు సిట్టమ్మేం తక్కువది కాదు. నువ్వు కొడితే గోదావరి అవతలే పడతారు. అదే కొట్టిందనుకో వైజాగ్ అవతల పడతారు. ముందు దాని సంగతి చూసుకో. దాన్ని రాని ఈ రోజుతో అదో నేను తేలిపోద్ది. చూసావా, సిట్టమ్మ చూడగానే నీకు తెలియకుండానే పైకి లేసావు. అది సిట్టమ్మంటే. సరోజా, నువ్వు కడుపుకి కూడు తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? పెళ్ళైన మగాని నీ ఇంటి కట్టుకొచ్చి మరో ఆడదాన్ని గొంతుకోయాలని చూస్తావా? నిన్ను ఏం చేసినా పాపం లేదే. హలో, ఊరుకుంటున్నాను కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావేటి? నేనేమన్నా మీ అన్నకు బొట్టెట్టి గడ్డానికి గంధ పెట్టి రమ్మని పిలిచానా ఏటి? ఏదో మా ఆవిడ నన్ను నొగ్గేసిందని ఏడుస్తుంటే ఫోన్లే కదా అని తీసుకొచ్చి ఓదారుతున్నాను. అది కూడా తప్పేనా? అబ్బో, తమరు ఓదార్చింది చాలే అమ్మా. భాస్కరు, ఇంటికెళ్దాం పదా. ఆగండి. ఏవే సరోజా, కట్టుకున్న పెళ్ళం కోసం నా ఇంటికొస్తానన్న నా అల్లుడు ఇంటికి రాకపోగా నీ ఇంటికొచ్చాడు. అసలు మీ మధ్య ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు తెలియాలి. చెప్పు, వాడు నీ ఇంటికెందుకొచ్చాడు? అది కూడా తెలీదమ్మా. ఈ సరోజ మామూలు సరోజ కాదు. రికార్డింగ్ డాన్సుల్లో రికార్డు బ్రేక్ చేసింది. దీని డాన్స్ చూస్తే గోదావరి కుర్రోళ్ళంతా లబలబా లబలబా అని గుండెలు బాధేసుకుంటారమ్మా. అవునమ్మా, బహుశా ఈ సరోజ డాన్స్ చూడడానికి వచ్చుంటాడు. అడ్డగడతలారా, అసలు మీరిద్దరు దీని కొప్పలో ఏం సత్తున్నారా? సిట్టమ్మా, నన్ను అనుమానించు, అంతేగాని నా మంచితనాన్ని మానవత్వాన్ని అవమానించబాక. రేయ్, నాకు తెలిసి మీరిద్దరూ ఏదో ఒకటి చేసి మా బావని ఇక్కడికి తీసుకొచ్చుంటారు. మర్యాదగా నిజం చెప్పండి రా, లేదంటే చంపలు పగలు కొడతాను. చూసావు భాస్కరు, నేను అప్పటికి చెప్తానే ఉన్నా. దేవతలాంటి నీలాంబరమ్మకి ద్రోహం చెయ్యొద్దు చెయ్యొద్దు అని. ఎన్నావా? ఈ సరోజ నన్ను లవింగ్ చేసింది. నా పెళ్ళాన్ని నొగ్గేసి నేను కూడా దీన్ని లవింగ్ చేస్తాను. ఇక నుంచి సావైన బతుకైన దీంతోనే అని నువ్వు చెప్పావా లేదా? ఏటండి మా అన్నీని సరోజ లవ్ సత్తుందా? అవునా? ఈ సరోజ నన్ను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి లవ్ చేస్తుంది. కానీ ఏం చేస్తాం, దాని దురదృష్టం. ఇదిగా ఈ కాంతం కుదిరొచ్చి నా జీవితం మొత్తం నాశనం చేసింది. అందుకని నొక్కేస్తున్నాను. రేపటి నుంచి దీన్ని లవ్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి తిరుగులేదు. భాస్కర్, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా. పైగా మనిద్దరికి బిడ్డ పుట్టబోతున్నాడు. ఇలాంటి ఆడవాళ్ళ మాయలో పడితే చివరికి మిగిలేది బోడిదే భాస్కర్. అవునరా అన్నయ్య, కట్టుకున్న భార్యని కాదని ఇలాంటి పరాయి ఆడవాళ్ళకి అలవాటు పడితే కన్నవాళ్లే కాదు, ఆఖరికి కట్టుకున్న బట్టలు కూడా మిగలవరా. ఏంటే ఎదో సోది? ఏ భాస్కర్, ఫైనల్ గా అడుగుతున్నాను, నీకు నా కూతురు కావాలా, ఈ సరోజ కావాలా? ఇంకా అనుమానం ఏంటి? మీ అల్లుడు నోడితేనే ఏనండి.
చెప్పు భాస్కరు, నీకెవరు కావాలి? నేనా ఆ నీలంబయ్య? అనియా నాకు నా సరోజ కావాలి. ఈ నీలంబరొద్దు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? తిక్కవాగుడు వాగితే అన్ని ఇవన్నీ కూడా సొంతం. నీకోసమే ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నా పొద్దుని వదిలేసి దీన్ని కట్టుకుంటానంటావా? నువ్వు ఆగు చిట్టమ్మా. బావా, మా అక్క మెడలో తాళి కట్టావని, మా అక్కని నీ ప్రాణంతో సమానంగా చూసుకుంటావన్న ఒకే ఒక్క కారణంతో నువ్విప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. మా అక్క క్యారెక్టర్ని అనుమానించినా భరించాను. కానీ ఇప్పుడు నిన్నిలా మరొక ఆడదాంతో ఉండడం చూస్తుంటే నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. చివరిసారిగా అడుగుతున్నాను, మాతో వస్తావా రావట్లేదా? అతను రాడు. వచ్చినా నేను రానివ్వను. ఏడ్చేస్తారు. వస్తే పాపిస్తుందానా? నిన్ను ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుంటే వాళ్ళెవరూ కనిపించలేదే? నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడే? ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తన మొగుడిని వేరే ఆడది పంచుకుంటే అస్సలు భరించలేదే. ఇప్పుడు నీ సంగతి తేల్చేస్తానే. నిన్ను నా మొగుడే కావాలా? నన్నే కొడతావే? ఆగండి, ఇది మన ఇల్లు కాదు, ఇది వాళ్ళ ఇల్లు. మీరు దాని మీద దౌర్జన్యం చేస్తే అది పోలీసులకు ఫోన్ చేస్తే మనం అందరూ అరెస్ట్ అవుతాం. చిట్టి ఆగు, చిట్టి. నన్నే కొడతారే? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ ఇద్దరు అంతు తేలుతాను. ఊరే పులిగా, పోలీసులకు ఫోన్ చేయరా. ఏమే ఆ సిట్టమ్మ కాంతమ్మ గారు ఒరే అని పిలిస్తే ఓ అర్థం ఉంది. చివరికి నీకు కూడా ఒరే పని. నేను ఏదో మా నీలాంబరమ్మ జీవితం నాశనం అయిపోద్దని భాస్కర్ని బతిలాడి తీసుకెళ్దామని వచ్చాం. అతగడ రానప్పుడు నీకు నీతో మాకేం పనే? పదరా కోటిగా మనం కాంతమ్మ గారి వైపు వెళ్ళిపోదాం. మేము వచ్చేసాం. అనియా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడితో జరిగిందంతా మర్చిపోదా. పద ఇంటికల్లా. పద. ఏటే, నా మనసుని నా కళ్ళ ముందే దౌర్జన్యంగా లాక్కెళ్ళిపోతావా? వస్తే ఆడు మా అనియ. వాణ్ణి తీసుకెళ్లే హక్కు చెల్లెలుగా నాకుంది. నీకు ఇంకా నా చేతుల్లో తన్నులు తినాలనుందంటే చెప్పు, రేవిటేసి వెళ్ళిపోతాను. అంతేకాని నీ రికార్డింగ్ డాన్సింగ్ వేషాలన్నీ నా దగ్గర చూపించావే అనుకో, మడతెట్టి కొడతాను. ఏమనుకుంటున్నావా? ఏది కొట్టవే? కొట్టు. కొట్టాలా? అమ్మ నా చెయ్యి, అమ్మా నా చెయ్యి, నా చెయ్యి, నా చెయ్యి. నా సరోజ్ మీద చెయ్యత్తవా? ఓకే వేసయ్యే. అనియా, ఇన్నావుగా, అది నా భాస్కరు. సచ్చినా ఆడు నీతో రాడు. ఆడి చేతిలో తన్నులు తినాలనుకుంటే నన్ను కొట్టు, లేదంటే నోరు మూసుకొని ఒగ్గే. వదులుతావా లేదా? భాస్కర్, ఒక్క రోజులోనే నువ్వు ఇంతగా మారిపోతావని అనుకోలేదు భాస్కర్. నీకు కావాల్సింది డబ్బే అయితే మా అమ్మ కాళ్ళు పట్టుకునేనా నీకు డబ్బు తెచ్చిస్తాను భాస్కర్. అంతేకాని నాకు అన్యాయం చేయకు భాస్కర్. నీకు దండం పెడతాను. విన్నావు కదా, కోట్ల రూపాయల డబ్బుల్లో పుట్టి కూడా నువ్వు ఏమీ లేని ఆ నమ్మకుడు అని తెలిసి కూడా ఆ రోజు నువ్వు తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో ఆ తాళికి కట్టుబడి నువ్వెన్ని పిచ్చి వాగుల్లో బాగినా భరించిందిరా. నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా సహించిందిరా. కానీ ఎప్పుడైతే తన కట్టె ముందు పరాయి ఆడదాని కోసం నీ చెల్లిని నీ భార్యని తిట్టావో ఆ క్షణమే మా అందరికీ నీ మీద మనసిరిగిపోయింది.
ఈ రోజు కాకపోతే రేపైనా వదిన గొప్పతనం నువ్వు తెలుసుకుంటావు. ఆ రోజు దిక్కు లేక కుక్కలాగా వదిన పంచక చేరతావు. ఇదే నిజం. పోవే, నువ్వు నాకు వద్దు పోవేని సీ కొడుతున్నా, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ నించున్నారంటే మీకేమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ముందిక్కడి నుంచి పోండే. ఏ భాస్కర్, నీ నిర్ణయం ఏంటో తెగేసి చెప్పావు. నా నిర్ణయం ఏంటో తెగేసి చెప్తాను. ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నీకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ నా కూతుర్ని కలవాలని చూసావో, మాట్లాడడానికి ప్రయత్నించావో అల్లుడని కూడా చూడకుండా అడ్డంగా నరికేస్తాను. రావే నీలో.